హాయ్ హలో వెల్కమ్ టు శివ పూజ నీడ్స్. ఈరోజు అయితే మనం చూడబోయేవి 5 స్టెప్స్ దీపాలు అండ్ విగ్రహాలు పెట్టుకునే స్టాండ్స్ అండి. 3 స్టెప్స్ 5 స్టెప్స్. మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. shivapoojanits.com అనేది మాకు వెబ్సైట్ కూడా ఉందండి. వెబ్సైట్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దామండి. నేనైతే ఇప్పుడు ఒక 3 మంత్స్ బట్టి నేను వీడియోస్ ఏమీ చేయలేదండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ సారీ అండి, నా కస్టమర్స్కి కూడా సారీ. ఇప్పుడైతే నేను ఇక నా కంటిన్యూగా వీడియోస్ చేస్తానండి, పెడతానండి. ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్దామండి. ఇప్పుడైతే మనం చూద్దాము వీటి సైజెస్, వీటి వెయిట్లు అవన్నీ మీకు నేను తెలియజేస్తానండి. ఇప్పుడైతే ఫస్ట్ అయితే 3 స్టెప్స్, నెక్స్ట్ దీపాలు కూడా 2 సైడ్స్ వస్తాయండి. ఇదైతే మనం చూద్దాము. చూడండి, మీకు ఇదైతే చాలా వెయిట్ కూడా వస్తుందండి. చూడండి, ఇది 3 స్టెప్స్, 3 దీపాలు కూడా మనకి వస్తున్నాయి. చూడండి, ఇట్లా ఇదొకటి 2 3 ఇవే స్టెప్స్ అండి. ఇలా మనం ఇక్కడ దేవుని విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చండి. చూసారు కదా, ఇదైతే 3 స్టెప్స్ అండి. వీటి కాస్ట్ వచ్చేసరికి నేను అన్ని ప్రోడక్ట్ లింక్లో పెడతానండి, కేటలాగ్లో పెడతాను. వాటిలో అయితే మీరు చూసుకోవచ్చండి. చూడండి, బ్యాక్ సైడ్ అయితే ఇలా హుక్స్ కూడా వస్తాయండి, హోల్స్ వస్తాయి. చూడండి, ఇట్లా హోల్స్ వస్తాయండి. ఈ హోల్స్ మనము గోడకైనా పెట్టుకోవచ్చండి. గోడకు కూడా మనం దీన్ని ఇలా పెట్టుకొని, చిన్న చిన్న పూజా గదులు ఉండే వాళ్ళైతే గోడకి మేకులు కొట్టేసుకొని ఇది ఇలా పెట్టేసుకొని ఐడిల్స్ అవి పెట్టుకోవచ్చండి. లేదు అంటే మనం చిన్న చిన్న పూజలు అయినప్పుడు కూడా మనం వీటి మీద విగ్రహాలు పెట్టుకోవచ్చు, దీపాలు పెట్టుకోవచ్చు. మళ్ళీ దీపాలు మనం సపరేట్గా పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మీకు ఈ దీపాలు అవసరం లేదు, ఓన్లీ స్టాండ్గా యూజ్ చేసుకుంటాం డైలీ అనుకుంటే ఈ దీపాలు తీసేయచ్చు అండి. ఇవి డిటాచబుల్. ఇలా ఇది స్క్రూ తీసేస్తే మనకి దీపం కూడా వచ్చేస్తుంది. మనం ఓన్లీ స్టాండ్ కింద మీరు వాడుకోవచ్చు. ఎప్పుడు దీపాలు కావాలనుకుంటే అప్పుడు దీపాలు కూడా మనం పెట్టుకోవచ్చండి. దీని వెయిట్ వచ్చేసరికి మనకి కేజీ 300 గ్రాముల దగ్గరలో వస్తుందండి. దీని హైట్ అది ఇప్పుడు చూద్దామండి. మనం చూడండి, హైట్ వచ్చేసరికి 8 ఇంచెస్ వస్తుందండి. విడ్త్ వచ్చేసరికి 10 ఇంచెస్ వస్తుందండి. స్టెప్కి మధ్యలో 2.5 ఇంచెస్ వస్తుందండి. ప్రతి స్టెప్కి కూడా మనకి 2.5 ఇంచెస్ వస్తుంది హైటు, విడ్త్. ఇదైతే మనం ఐడిల్స్ కూడా చాలా ఐడిల్స్ పట్టేస్తాయండి. ఒక్క స్టెప్ ఉన్నట్లయితే మనకి సరిపోతుంది. చాలా విగ్రహాలు దాని మీద పెట్టేసుకోవచ్చండి. నేను తర్వాత విగ్రహాలు కూడా పెట్టి చూపిస్తానండి. ఫస్ట్ అయితే మనం స్టెప్స్ గురించి చూద్దాము. ఇదైతే 5 స్టెప్, ఇది 5 స్టెప్స్ అండి. చూడండి, 2 సైడ్స్ 5 దీపాలు వస్తాయి, అంటే మొత్తం 10 దీపాలు వస్తాయి మనకి. ఇలా 5 స్టెప్స్ వస్తాయి మనకి. ఈ 5 స్టెప్స్లో మనం చాలా విగ్రహాలు అయితే మనం పెట్టుకోవచ్చండి. ఇది చాలా హెవీ వెయిట్ కూడా ఉంటుందండి. ఇది పాడైపోతుంది అన్న భయమేమీ ఉండదు. విగ్రహాలు పెట్టాక వంగిపోతుంది అనేమి ఉండదండి. ఎందుకంటే లోపల దీనికి మీకు వంగిపోకుండా కూడా మనకి ఇది చాలా సేఫ్ సైడ్గా ఇచ్చారండి. చాలా మంచి క్వాలిటీ అండి. చూడండి, ఇట్లా అయితే లోపల ఉంటాయి మనకి, అది బెండ్ అయిపోవడం కూడా ఉండదు. ఇది కూడా మనం వాల్కి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చండి. చూడండి, ఇదైతే వాల్కి హ్యాంగ్ చేసుకోవచ్చు, మేకులు కొట్టేసి వాల్కి పెట్టుకోవచ్చు. మనం ఏమైనా పూజలు చేసుకునేటప్పుడు క్రిందనైనా పెట్టుకోవచ్చండి. దీనికి కూడా సేమేనండి, 3 స్టెప్స్ దీపాలలాగానే. అవసరమైతే మనం దీపాలు ఉంచుకోవచ్చు, లేదు అనుకుంటే దీపాలు తీసేయచ్చండి. దీని హైట్ వచ్చేసరికి ఇప్పుడైతే మనం చూద్దాం హైట్ ఎంత వస్తుందో. హైట్ వచ్చేసరికి 13 ఇంచెస్ అండి. విత్ వచ్చేసరికి 10 ఇంచెస్. ప్రతిదీ కూడా స్టెప్కి కూడా 2.5 ఇంచెస్ వస్తుందండి. ఇలా 2.5 విత్ 2.5 వస్తుందండి. ఇవి కూడా మనకి డిటాచబుల్ దీపాలే వస్తాయండి. మనకి ఇవి వద్దనుకుంటే తీసేసుకోవచ్చు, దీపాలు తీసేసుకొని ఓన్లీ స్టాండ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం 2 విధాలు అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. దీన్ని అయితే
వీటి కాస్ట్లు వచ్చేసరికి నేనైతే ఇది క్యాటలాగ్లో ఇస్తానండి. డిస్క్రిప్షన్లో క్యాటలాగ్ లింక్ ఇస్తాను, ప్రోడక్ట్ లింక్ ఇస్తాను, మన వెబ్సైట్ లింక్ కూడా పెడతాను. స్క్రీన్పై ఉండే వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ కూడా చేయొచ్చండి. మీకు ఏ ఐటెం కావాల్సి వస్తే ఆ ఐటెం స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇప్పుడైతే మనం వీటిపైన విగ్రహాలు పెట్టి చూద్దామండి. స్మాల్ సైజ్ మీద స్మాల్ విగ్రహాలు పెడదాము, బిగ్ సైజ్ మీద బిగ్ విగ్రహాలు పెట్టి చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మనం పార్ట్ 2లో చూద్దామండి. విగ్రహాలు వీటిపైన పెట్టి మనం ప్రతి ఒక్కటి చూద్దామండి. ఎందుకంటే ఇందులోనే అయితే వీడియో లెంగ్తీ అయిపోతుందండి. బోల్డ్ విగ్రహాలు కదా చూపించాలి మీకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్